దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణే గణపరచాలి సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము. సృష్టించిన సృష్టికర్తనే గణపరచాలి. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు మనందరికీ. కాలాలను బట్టి మనందరికీ దేవునిగా కనబరుచుకున్నాడు. కాలాలను బట్టి పాత నిబంధనలో యెహోవా ఆత్మస్వరూపి, యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ శరీరధారి, పరిశుద్ధాత్మగా 2000 సంవత్సరాల దగ్గర నుండి ఇప్పటి వరకు, నాటి నుండి నేటి వరకు నడిపిస్తున్నాడు. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, మానవునికి అసూయ, ఒకరిని చూస్తే ఒకరికి ఓర్వలేని మనస్తత్వం ఎందుకు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచన చేద్దాం ఈరోజు. దేవుని కృపను బట్టి దేవుడు మానవుల పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము ఆయన ఈ లోకంలో పుట్టాడు శరీరధారిగా. ఏమన్నాడు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుండి చదవాలి మనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ ఏ వాక్యం? వాక్యమే దేవుడై ఉన్నాడు. ముందుగా చూసుకున్నాం. ఆత్మస్వరూపి పాత నిబంధనలో, ఇక్కడ శరీరధారి, ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి. ప్రతి మానవుల్లో శక్తి ఉంది. నడవాలంటే శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి మానవుడు నడుస్తున్నాడు. కానీ మనం గ్రహించలేకపోతున్నాము. దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నాము సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము. ఎందుకంటే దేవుని వాక్యము అర్థమైనట్టు అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంత తొందరగా అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు. అర్థం అయినట్టు నటిస్తున్నాం. అర్థం అయినట్టు నటించేవారు వచ్చారు, సేవకులు. అర్థం కాదు. దేవుని కృపలో ఉన్నాము మనందరము. దేవుని మహిమలో ఉన్నాము. దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతున్నాము. సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలంటే మనుషులను పొగిడే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనుషులను పొగిడే వాళ్ళు వచ్చారు. మరి శ్వాస వెళ్ళిపోతుంది ఒకరోజు. శ్వాస వెళ్ళిపోయిన తర్వాత ఈ సేవకుడు ఎక్కడుంటాడు? దేవుని ముందు నిలబడాలి కదా. ప్రతి మానవునికి తీర్పు ఉంది కదా. ప్రతి సేవకునికి అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు అని అన్నాడు. అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు అని ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తు జననం గురించి ఎందుకు రాయబడి ఉన్నది? పుట్టాడు ఈ లోకంలో. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో 3.5 సంవత్సరాలు మానవులకు బోధిస్తే వాటిని తప్పుగా అర్థం చేసుకొని వంకర్లు, పాము వంకలు తిప్పుతూ, దేవుని వాక్యాన్ని ఇడిదిప్పుతూ అడిదిప్పుతూ, దాన్ని పాము వంకలు తిప్పు అని ఎక్కడ చెప్పాడు? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. దేవుని వాక్యము అర్థం కాకపోతే వ్యర్థులమే మనందరము. యేసుక్రీస్తు ప్రభు ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు, ఇప్పుడు ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఏమనున్నది? ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. క్రీస్తు వరకు 14 తరములు. మొత్తం ఎన్ని తరాలైనాయి అబ్రాహాం నుండి క్రీస్తు వరకు?
ఇప్పుడు 3, 4, 12. 12 ప్లస్ అవి 30 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలైనాయి? 42 సంవత్సరాలైనాయి. 30 ప్లస్ 12 ఎన్ని అవుతాయి? 42 తరాలు. 42 తరాల వరకు అబ్రాహాము మొదలుకొని నాటి నుండి నేటి వరకు ఇది క్రీస్తు వరకు 42 తరాలని చెప్పిండు. మరి ఇప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి నుండి పుట్టారో ఇప్పుడు ఈ తరాలకు లెక్క ఉన్నదా? ఎవరికైనా ఈ తరాలకు లెక్క ఉన్నదా? ఎవరైనా చెప్పాలి. ఇప్పుడు అబ్రాహాము మొదలుకొని 42 తరాలని ఇక్కడ వచ్చింది క్రీస్తు వరకు. ఇప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నేను ఎవరి నుండి పుట్టామో ఏ మానవునికైనా తెలుసా? ఏ మానవునికి ఇప్పుడు నాటి నుండి నేటి వరకు క్రీస్తు నుండి యువతల తరాలు ఎన్ని తరాలు ఉన్నాయి ప్రతి మానవునికి? ఆ తరాలు ఏ తరం నుండి వచ్చారు అనేది ఎవరికైనా తెలుసా? మరి 42 తరాలని అబ్రాహాము మొదలుకొని క్రీస్తు వరకు లెక్క బరాబర్ వచ్చింది. మరి లెక్క అక్కడి నుంచి అక్కడికి లెక్క బరాబర్ వచ్చినప్పుడు మరి యువతల తరాల సంగతి ఏంది? నువ్వు ఎవరికి పుట్టావు, నేను ఎవరికి పుట్టాను? ఈ పుట్టుకల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి మానవుడు ఎవరి నుండి పుట్టారు, ఎవరి నుండి పుట్టారు అనేది గమనించాలి. 42 తరాలు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు 14 దావీదు నుండి మొదలుకొని బబులోను కొనిపోబడిన దినముల సమయం వరకు 14 బబులోను నుండి మొదలుకొని 14 తరాలని ఇక్కడ రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు జననము ఇట్లా పుట్టాడని జననం వరకు యేసుక్రీస్తు ప్రభువుకు జనన సంఖ్య రాయబడి ఉన్నది. మరి మన సంఖ్య రాయబడి ఉన్నదా? ఏ మానవునిదైనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరి నుండి పుట్టావు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎవరి నుండి వచ్చావు? నువ్వు నేను ఏ నుంచి వచ్చాము? ఇప్పుడు ఎవరి నుండి వచ్చాము, ఎక్కడి నుండి వచ్చాము ఎవరికైనా తెలుసా? ఏ మానవునికైనా తెలుసా? క్రీస్తు ఇప్పుడు 2025 సంవత్సరాల దగ్గర నుండి క్రీస్తు మన తరములన్నీ ఆయన తరములన్నీ లెక్కించబడి ఉన్నాయి. మన తరాల గురించి ఏంది మరి? ఎవరైనా ఆలోచించారా ఇప్పటి వరకు, నాటి నుండి నేటి వరకు? ఇప్పుడు తరాలు 42 తరాలు క్రీస్తుకు 42 తరాలని చెప్పాడు. అబ్రాహాం మొదలుకొని దావీదు వరకు 14, దావీదు నుండి 14. ఇప్పుడు బబులోనుకు కొనిపోబడిన దినములన్నీ లెక్క చూస్తే మరి ఇప్పుడు తరాల గురించి యేసుక్రీస్తు ప్రభువుకు లెక్కించబడి ఉన్నాయి. మరి మన తరములు ఎవరి అయినా లెక్కించబడి ఉన్నాయా? నీ పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా ఎవరైనా చెప్పగలరా? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నీ లెక్క ఏమైనా తేలుతుందా? చెప్పండి. ముందు ఎవరిదైనా తేలిందా లెక్క? ఏ పెద్ద సేవకునిదైనా కానీ ఎవరైనా కానీ చెప్పాలి. చెప్పకపోతే మనం వ్యర్థులమే. మనము పాపంలో జీవిస్తున్నాము, పాపం నుండి వచ్చాము. పాప శాపాలను, నీ పాపం నా పాపం తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే మరి యేసుక్రీస్తు ప్రభువును తప్పుపట్టేవారు అనేకులు వచ్చారు. ఇప్పుడు ఎందుకు తప్పుపడుతున్నారు ఆయనను? మరి నీ లెక్క నా లెక్క ఎవరిదైనా ఉన్నదా? జయశాలి లెక్క ఉన్నదా? ప్రసన్నబాబు లెక్క ఉన్నదా? ఇప్పుడు సతీష్ కుమార్ది ఉన్నదా? జాన్ వెస్లీది ఉన్నదా?
కార్పొరేట్ బోధకులు మళ్ళీ వేరు. మరి ఎవరి నుండి ఎవరికి పుట్టారు? ఎవరి నుంచి వచ్చారు వీళ్ళు? చెప్పాలి ఈరోజు. చెప్పకపోతే వ్యర్థులమే మనందరము. మరి ఎవరి నుండి ఎవరికి పుట్టుకుంటూ వచ్చాము? మన పుట్టుకకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఏ మానవుని పుట్టుకకు సాక్ష్యాలు ఉన్నాయా? మరి సాక్ష్యాలు లేని ఈ మానవుడు ఎన్నో అబద్ధాలు చెప్తూ, ఎన్నో మోసాలు చేస్తూ, డబ్బు సంపాదిస్తూ, కోట్ల మందిరాలు కడుతూ, మరి నీ పుట్టుకకే సాక్ష్యం లేదు కదా. నీ నీ పుట్టుకలో సాక్ష్యం లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఉంది కదా. మరి ఎందుకు లేదు? నీకు నాకు సాక్ష్యాలు ఎందుకు లేవు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడనేది మనం తెలుసుకున్నాము ఈ లోకంలో. తెలుసుకున్న తర్వాత ఆయనకు తరాలను లెక్కించబడి ఉన్నాయి. మరి మన తరాలు ఎక్కడికి పోయినాయి? ఏ మానవుందైనా జవాబు చెప్పాలి. ఏ మానవుడైనా జవాబు చెప్పగలడా? మరి ఆయనకు తరాలు 42 తరాలని ఇక్కడ వచ్చినాయి. మరి మనకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మన తరాలు ఏమైనా లెక్కించబడ్డాయా? ఏ మానవుందైనా లెక్కించబడితే చెప్పండి మీరు. నాది లెక్క ఉన్నది, తీస్తాను అని చెప్పే మానవుడు ఎవరైనా ముందుకు రండి. రాకపోతే మన అబద్ధీకులం, మనం పాపంలో జీవిస్తున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు దీవించునుగాక ఈ మాటలు.